దర్శన్ షమీర ఇంటికి వెళ్ళేసరికి షమీర ఫోన్లో నాకు క్యాన్సర్ అని ఎవరు చెప్పారే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. క్యాన్సర్ లేదు, ఏం లేదు, నెక్స్ట్ వీక్ కలుద్దాం, చిల్ అవుదాం అని షమీర ఫోన్లో మాట్లాడుతూ ఉంటే దర్శన్ ఆ మాటలను విని షాకింగ్గా షమీర వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే షమీర ప్రకాష్ కూడా దర్శన్ని చూసి షాక్ అవుతారు. షమీర ప్రకాష్ దర్శన్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మరోవైపు శరణ్య, ఏంటి ఈయన ఈ టైం అయినా ఇంటికి రాలేదు అని చెప్పి దర్శన్ కోసం అటు ఇటు చూస్తూ వెంటనే దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు షమీర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని షమీర అనటంతో, ఎవరండి మీరు, మా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు అని చెప్పి శరణ్య షమీరను అడుగుతూ ఉంటుంది. ఇంకా గుర్తుపట్టలేదా అని చెప్పి షమీర్ అంటుంది. ఏయ్, మా ఆయన ఎక్కడున్నాడే చెప్పవే అని శరణ్య షమీరను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు షమీర వీడియో కాల్ చేసి దర్శన్ షమీర ఇద్దరు కూడా ఒకే బెడ్ మీద పడుకొని ఉన్నట్టు శరణ్యకు చూపిస్తూ ఉంటుంది. ఏయ్, ఏం చేస్తున్నావే అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. నీ భర్త ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, నేను చెప్పినట్టు వింటాడు, నేను ఎప్పుడు వదిలితే అప్పుడే నీ దగ్గరకు వస్తాడు అని చెప్పి షమీర శరణ్యకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.